హాయ్ ఫ్రెండ్స్, మా మనవరాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా అనన్యకైతే జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ బాగా. ఇప్పుడే మా అమ్మ అయితే సంధి ఆకు కట్టింది. 18వ నెలలో సందులు వస్తాయని చెప్పేసి సంధాకైతే కట్టింది. జ్వరం వచ్చింది, తగ్గాలని బ్లెస్ చేయండి, ప్రేయర్ చేయండి. చెప్పు అబ్బాయిందని చెప్పు చెప్పు ఫ్రెండ్స్. అబ్బు అయింది చెప్పమ్మా. హాయ్ చెప్పు వాళ్ళకి. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తారండి ఫ్రెండ్స్. వావ్, సూపర్గా ఉన్నాయండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందెను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా ప్రభువా. ఫ్రెండ్స్, మీకు వీడియో చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా. ఏంటంటే మేము తోట అయితే కోస్తున్నాము, మిరప తోట అయితే వేసామని చెప్పేసి ఆల్రెడీ అయితే నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ఇంకా పంట అయితే ఇంకా చేతికి వచ్చిందనమాట. ఎంతో కష్టపడి ఇప్పుడే కదా మనము పంట ఇంటికి వచ్చే టైంకి ఎంతో సంతోషంగా అయితే ఉంటుంది. ఇంకా పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకొని తోట అయితే కోయించాము మా పాస్టర్ గారు. ఇంకా అమ్మ పాప ముగ్గురు కలిసి అయితే ఫస్ట్ తోట అయితే కోసారప్ప. ఎంతో సంతోషంగా అయితే ఉంది మాకు. కాకపోతే ఏంటంటే కోసే ఉన్నప్పుడు ఇంత రేటు అమ్మే అప్పుడైతే ఉండదు. ఇక రైతులకి ఇది తప్పదు కదండి. మేమైతే ఎటు నుంచి ఒక 2 years నుంచి అయితే వేస్తున్నాం, కానీ అంతకుముందు అయితే మాకు పంటల గురించి అయితే తెలియదు. ఈ 2 years నుంచి చేయబట్టి మాకు ఆ కష్టం ఏందో, ఆ విలువ, రైతులు పడే కష్టం విలువ ఏందో మాకైతే తెలుస్తూ ఉంది. తర్వాత ఇంకా పాప అయితే పాస్టర్ గారు అని చెప్పేసి కోయలేదు. తర్వాత అయితే ఇంకా తను కాయలు కూడా కోసిందనమాట. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం టామ్ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట. ఇంక మా పాస్టర్ గారు లేనప్పుడు చూసి తను కాయలు కోయకుండా ఆకులైతే కోస్తుంది. ఇంకా చిన్నపిల్ల కదండి, ఇంకా ఆ మాత్రము నుంచొని వీడియోకి సపోర్ట్ చేస్తుందంటే గ్రేట్. అయితే మా పాపకి ఫీవర్ వచ్చిందని చెప్పేసి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చడానికి పాపకి తగ్గింది, మంచిగానే ఉంది. ఇంకేందంటే నార్మల్ ఫీవరే అనమాట. ఇంక సిరప్స్ పోసేసరికి పాపకైతే తగ్గింది. ఇది వచ్చేసి ఆవాలు అంటారు కదా ఫ్రెండ్స్, ఆవాల చెట్టు అనమాట. చాలా మంచిగా ఉందని చెప్పేసి వీడియో అయితే తీసాము. నేను ఫస్ట్ టైం అనమాట ఆవాల చెట్లు అట్లా ఉంటుందని చూడటం. నేను ఇంతవరకు చూడలేదు. కాకపోతే తోటలో ఏంటంటే బాగా గడ్డి వచ్చింది ఫ్రెండ్స్. వాటర్ పోస్తాం కదా, వాటర్ పట్టి ఉంటుంది కదా, అందుకని గడ్డి అయితే బాగా వచ్చింది. ఇంకా వీళ్ళు వచ్చేసి కూలి వాళ్ళు మహారాష్ట్ర నుంచి అయితే వచ్చారబ్బా తోటలో పడడానికి. వచ్చి ఇట్లా వలసలాగా వచ్చి 2 months అట్లా ఉండి తోటలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ ఊరైతే వెళ్తారు. చూడండి, బ్రతకడం కోసం మా ఊరికి వాళ్ళు ఉండే ఏరియా నుంచి 500 kilometers దూరం అయితే ఉంటుందంట ఫ్రెండ్స్. అలా వచ్చి ఇక్కడ 2 నెలల వరకు ఉండి పంట వ్యవసాయం అయితే చేసుకుంటే డబ్బులు సంపాదించుకొని అయితే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తారు. ఆ వాటర్ చూడండి కాలువలో పారుతుంటే ఎంత మంచిగా ఉంది. చేలో నీళ్ళు అలా తాగితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు మనం మినరల్ వాటర్ అవి ఇవి తాగుతున్నాం, కానీ ఒకప్పుడు చేలల్లో నీళ్ళల్లో గుంటల్లో నీళ్ళు అయితే తాగేవాళ్ళంట. ఇప్పుడు మనం అది తాగడానికి కూడా ఇష్టపడం, కానీ ఎంత చల్లగా ఫ్రిడ్జ్ వాటర్ కన్నా చాలా కూల్గా అయితే ఉంటాయి కదా. ఇంకా వాళ్ళకైతే వాటర్ పట్టాలని చెప్పేసి ఇంకా బోర్ వాటర్ అయితే కాలువకైతే వదిలేరనమాట. చూడండి వాళ్ళు ఎంత నీట్గా కోస్తారంటే కాయలు అక్కడ నుంచి ఇది తెచ్చుకుంటున్నారని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నీట్గా కోస్తారు కాయలు వచ్చేసి. అంతేకాకుండా తాలుగాయ అంటారు కదా, తాలుగాయ ఎర్రగాయ సపరేట్గా అయితే వేస్తారు, నీట్గా అయితే కోస్తారు. తర్వాత వచ్చి ఇంకా అమ్మ వాళ్ళైతే పత్తి అంటే చేలు వీడిపోయిన తర్వాత పత్తి ఉంటుంది కదా, ఆ పత్తిని అయితే ఏరుకొని వస్తే ఇంకా మేము అందరము మా పిన్ని వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరం అయితే కూర్చొని ఇంకా పత్తి అయితే ఒలుస్తున్నాం అనమాట. ఇవి ఏంటంటే ఒక బస్తాకి అయిన తర్వాత పత్తి అంటారు కదా, అట్లా అమ్ముకుంటే మనకి డబ్బులు అయితే వస్తాయి అనమాట. ఇదంతా చేను పాడైపోయిన తర్వాత అంటే తీయడం అయిపోయాక ఫ్రెండ్స్, మళ్ళీ అది చేలో ఉన్నంగైతే కాదు, పత్తి అంటారు దాన్ని. తర్వాత ఇంకా మా తమ్ముడైతే వచ్చాడనమాట సాటర్డే రోజు. ఇంకా మా పాప చూడండి ఆడుకుంటుంది అనమాట. వెయిట్ అది కాటాలు, మిరపకాయలు కాటా పెట్టి మిషన్ అనమాట అది. ఇంకా దాంతో ఆడుకుంటూ ఉంది. మా అమ్మ అయితే హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంది. ఇంక ఇదబ్బా నా వ్లాగు.
నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. తర్వాత వచ్చేసి మాకు ఆనియన్స్ అయితే ఇట్లా ఇంటి ముందుకైతే అమ్మడానికి వస్తారనమాట. 3 కేజీలు 100 రూపాయలు. ఇంక ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.